పరమేశ్వర, ఓం పరమాత్మ, ఓం పరమేశ్వర, ఓం గాయత్రి, ఓం శంకర, ఓం నారాయణ, ఓం సర్వేశ్వర, ఓం అగ్నయే స్వాహ. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ. ఇదం ప్రజాపతయే నమః. ఓం ఇంద్రాయ స్వాహ. सूर्योज्योति सूर्य स्वाहा. ओम सूर्योर्भक्तो ज्योतिर्भक्तः स्वाहा. ओम ज्योतिर्सूर्या सूर्योज्योतिः स्वाहा. ओम देवेन सवित्रासजो वृषचेन्द्रवत्या जुषाणः सूर्यो हेतु स्वाहा. ओम देवेन सवित्रासजो वृषचेन्द्रवत्या जुषाणः सूर्यो हेतु स्वाहा. ओम भूरग्नये प्राणाय स्वाहा. ओम भूरग्नये प्राणाय स्वाहा. इदमग्नये प्राणाय इदं नमः. ओम చెప్పండి. ओम भुवर्वायवे प्राणाय स्वाहा. इदं वायवे प्राणाय इदं नमः. ఓం అయితే ఒక పని చేద్దాం, మీరు మౌనంగా చెప్పండి, అప్పుడు స్పష్టం అవుతుందా అమ్మా? మీరు మౌనంగా చెప్పేసుకోండి, నేను మంత్రం చెప్తే సరిపోతుంది కదా. సరే. ఓం భువర్వాయవే ప్రాణాయ స్వాహ. ఇదం వాయవే ప్రాణాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ ధ్యానాయ స్వాహ. ఇదమాదిత్యాయ ధ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవానేభ్యః స్వాహ. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవానేభ్యః ఇదం నమః. ఓం आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुव स्वरों स्वाहा. ओम यां मेधां देवगणाः पितरश्चोपासते तया मामध्य मेधयाग्ने मेधाभिनं कुरु स्वाहा. ओम विश्वानि देव सवितर्धुरुतानि परासुव यद्भद्रं तन्नः सुव स्वाहा. ओम अग्ने सुपताराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् नियोज्यस्मज्जुहुरानमेनो विष्टां ते नम भुक्तिं विदेमा स्वाहा. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं न मम. इदं त्रे इदं न मम. ओम त्रयकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. त्र्यम्बकं यजामहे सुगंधिं पतिवेदनम् उर्वारुकमिव बन्धनादितो मुक्षीयमामृतः स्वाहा. इदं रुद्राय इदं न मम. ओम ओम अग्निमीरे पुरोहितं यज्ञस्य देव मृत्विजं होतारं रत्नधातं स्वाहा. इदं अग्नये इदं नमः. ओम नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च स्वाहा. इदं रुद्राय इदं न मम. इदं रुद्राय इदं न मम. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మనము కార్యక్రమంలో ముందుకెళ్దామమ్మా. ఇప్పటి వరకు మీరు రికార్డ్ నడుస్తుంది కదా.
అయిందా? ప్రారంభం అయిందా? అమ్మ ఇప్పుడు ప్రార్థన ప్రార్థన కూడా రికార్డ్ చేద్దామా? నడుస్తుంది ఇప్పుడు. వినపడుతుందా స్పష్టంగా? వినపడుతుందా స్పష్టంగా? సరే, చూడండి ఇప్పుడు. మీ హోమకుండ కూడా కావట్టట్టు పెట్టుకోండి. గాయత్రి మంత్రాలతో మౌనంగా అవతలు వేయండి. గాయత్రి మంత్రంతో వేస్తారా, మీరు ఏ మంత్రంతో వేసినా చూసుకోండి. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపా కటాక్షాలతో పరమేశ్వర కృపా కటాక్షాది సిద్ధిరస్తు. పరమేశ్వర, దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర, మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారం తండ్రి. మీ రక్షణలో ఉన్నటువంటి ఆయుతాగ్ని పైన గుతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర, మీకు అనేక విధ ఈ ఉదయకాల విశ్వశాంతి మహాయాగము ప్రారంభింపజేసిన పరమేశ్వర, మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సుమాంజలి నమస్కారం తండ్రి పరమేశ్వర. సకాలములో సూర్యోదయం సమయములో 5:53 అగ్నయేయ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగమును సఫలీకృతం చేయించిన పరమేశ్వర, మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్కారం తండ్రి పరమేశ్వర. జీవన్ బాబు, మా అగ్నికుండం కనబడుతుంది కదా, అగ్ని తీసి పెట్టుకుంటే అగ్నికుండం కనబడే విధంగా అగ్నిహోత్రం కలవడం మీద పెట్టుకో. అగ్నిహోత్రం నడుస్తుంది కదా జీవన్ బాబు. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, పరమేశ్వర దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య పరమేశ్వర, మీ కృప వల్ల లభించినటువంటి సమస్త పదార్థములు, బలవర్ధకములు, పుష్టికారకములు, మధురములు, అవన్నీ కూడా మీ ఆయుతాగ్నిలో ఆవుతులుగా సమర్పిస్తూనే ఉంటాం తండ్రి. బలవర్ధకములు, పుష్టికారకములు, మధురములు, రోగకారకములైనటువంటి పదార్థములను మీ ఆయుతాగ్నిలో ఆవుతులుగా సమర్పిస్తూనే ఉంటాం తండ్రి పరమేశ్వర. అవన్నీ చక్కగా మండించి ఆయుతాగ్నిగా మార్చి మీ రక్షణలో, మీ సంరక్షణలో, మీ సన్నిధానములో, మీ శరణాగతిలో, మీ సాన్నిధ్యములో ఉంచి దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో సాయంకాలం కూడా అలా వెలిగింపజేయించి పరమేశ్వర చేయించి ఈశ్వర, మీ రక్షణలో ఉన్నటువంటి ఆయుతాగిని పైన గుతం వేసి వెలిగింపజేసి సాయంకాల విశ్వశాంతి మహాయాగం కూడా ప్రారంభింపజేయించి పరమేశ్వర, సకాలములో సూర్యాస్తమయం సమయంలో అగ్నయేయ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగమును సఫలీకృతం చేయించి పరమేశ్వర, ఆ విధంగా చేయించి యాగ ఫలము, సమస్త ధర్మ కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి అంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము, ధర్మము, న్యాయము, త్యాగము, పరోపకారము, ప్రేమ, కరుణ, దయ, త్యాగం, పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి పరమేశ్వర. విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి తండ్రి పరమాత్మ. అందరూ అసుర వర్గాల్ని వీడి అష్టాంగ యోగాంగ మార్గ ప్రయాణం చేస్తూ అందరికీ సమస్త మానసిక పరమేశ్వర దివ్య మానవ నిర్మాణం జరిగి సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము, ధర్మము, న్యాయము, త్యాగము, పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి తండ్రి పరమేశ్వర. ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి తండ్రి పరమాత్మ. ఈ విశ్వంలో లోకాంతరం ఉన్నటువంటి అనేకులు పుణ్యాత్ములు, పునీతులు, ధర్మాత్ములు, త్యాగధనులు, పరోపకార పారాయణులు, నిష్కామ కర్మయోగులు, ముముక్షువులు, ముక్తాత్ములు, జీవనముక్తులు, ఆదర్శ పురుషులు, యుగ పురుషులు అందరూ ఈశ్వర అనేక వేద మంత్రములతో బ్రాహ్మీ ముహూర్తముల ఉదయకాలము అనేక వేద మంత్రములతో అనేక ఆశగంధ శ్లోక సూత్ర మహావాక్యములతో పరమేశ్వర మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉపాసిస్తూ ఉంటారు తండ్రి పరమాత్మ. ఆ విధంగా ఉపాసిస్తూ ఈశ్వర
యజ్ఞయాగాదులు చేస్తూ చేయిస్తూ ఆవుతులు వేయిస్తూ ఉంటారు పరమేశ్వర. వాటి యొక్క మహాభాష్యము సృష్టి ఆది కాలం నుండి ఈ క్షణం వరకు తర్వాత కూడాను ఆ పరంపర ఈ పరంపర ఆ పరంపర కూడా ఆ విధంగా వారి ఆత్మలో సాక్షాత్కారం చేసుకొని దర్శిస్తూ ఉంటున్నారో, సాక్షాత్కారం చేసుకుని ఉన్నారో, అదంతయు కూడా ఆ ఫలమంతయు కూడాను వారి తప ఫలము, మంత్ర శ్లోక సూత్ర మహావాక్యముల యొక్క శక్తి కూడా సమస్త మానవాళికి అందరికీ సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ పరమేశ్వర వేద విద్యను అఖండ విద్యను ఆర్జిస్తూ అష్టాంగ యోగాంగ మార్గ ప్రయాణం చేస్తూ పంచమహాయజ్ఞ నిర్వహిస్తూ నిత్యాగ్నిహోత్రులై యజ్ఞ యాగాదులు చేయిస్తూ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సాధనతో అష్టైశ్వర విలసిల్లి ఆయుష్మంతులై జీవిస్తూ అందరికీ అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి పరమేశ్వర మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం చేసుకొందురుగాక. లోక సమస్త సన్మంగళాని భవంతు. అట ఆరోగ్య వర్షమే, సుఖ వర్షమే, ఆనంద వర్షమే వర్షించునుగాక. ఓం ఇది రికార్డ్ చేద్దామా? అవసరం చూద్దామా? పెట్టినామా? ఓం ఓం కొన్ని గాయత్రి మంత్రాలు తాగుతూ చేయండి మీరు. వేయండి, వస్తున్నా, వేయండి. ఓం అమృతోపస్థనమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం దిశః శ్రీర్మయి శ్రీ శ్రేయతాం స్వాహ. ఓం వాంగ్మాసి అస్తు. ఓం నసోర్మే ప్రాణో అస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహూర్మే బలమస్తు. ఓం భూర్భోర్మ ఓజోవస్తు. ఓం అరిష్టాని మే అంగాని తనుస్తన్వామే సహ సంతో. ఓం భూర్భువస్వః. ఓం భూర్భువస్వః పృథివీవరిన్నాకస్యాస్తే పృథివీదేవ యజని దృష్టేగ్నిమన్నాద మన్నాధ్యాయాధదే. ఓం ఉద్బుధ్యస్వాగ్ని ప్రతిజాగృహీత్వమిష్టాపూర్తే సంసృజేతామయం చ అస్మిన్ సరస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానచ్చ సీదత. ఓం గాయత్రి నిత్యాగ్నిహోత్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము పునః ప్రారంభము. రెండవ భాగం ప్రారంభమవుతుంది పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో. అమ్మగారు ప్రారంభం చేద్దాం. ఇప్పుడు ప్రధాన మంత్రములలో 3వ మంత్రం చెప్పాలి. జీవన్ బాబు అనుకూలం ఉందా? ఓం జీవన్ బాబు చలో. ప్రధాన మంత్రములో 3వ మంత్రం.
ఉన్నది. అదే మనకు కొద్దిగా మనకు ఇద్దరికి ఆ భగవంతుడు కొద్దిగా ఒక 5 సరిపోదు, 10 నిమిషాలు సరిపోదు. కొద్దిగా మీకు అన్ని కొన్ని చర్చించుకొని కొంచెం చూపిస్తే మీకు అర్థమవుతుంది. అన్నీ ఉన్నాయి మీ దగ్గర. అన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. కానీ అవి దానికి చూపించేవాడు, దానికి అది కావాలి. ఏమిటి? వస్తువు కనబడతలేదంటే ఏం కావాలి? దానికి దీపం కావాలి. ఓం భూర్భువ నెయ్యితో 2 ఆవుతులు వేయండి. ఓం భూర్భువ స్వః అగ్నే భవస్వా స్వపా అస్మే వచ్చః సువీర్యం దద్రీం మై పోషం స్వాహా. ఓం స్వాహ ఇదమగ్రే ఇదమగ్రే పవమానాయ ఇదం నభమా. ఓం భూర్భువ స్వః. మీ ఆవుతూ చెప్తున్నాను. ఓం భూర్భువ స్వః ప్రజాపత్వదేతానన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుమస్తన్నో స్వయం శ్యామపతయోరయినాం స్వాహా. ఓం స్వాహ ఇదం ప్రజాపతయ ఇదం నమమా. కొంతమందికి అనుమానం వస్తుంది, వాళ్ళ భోజనం వాళ్ళ ఆవుతి మీరు వేస్తారు కదా, మీకు వాళ్ళ భోజనం మీరు చేస్తారా, వాళ్ళకి ఆకలి తీరుతా అంటే ఇది అజ్ఞానంతో వచ్చి మిథ్యాజ్ఞానం. ఇది ఒక వ్యక్తి సర్వే భవంతు సుఖినః అని కోరుకుంటాడు, అందరు బాగుండా అని కోరుకుంటాడు, అందరు బాగుండాలని ఆలోచిస్తుంటాడు, అందరు బాగుండాలని ఒక ఆవుతి వేస్తుంటాడు. అది వారి యొక్క తపశ్శక్తి, పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాదం. అంతే తప్ప భోజనానికి ఆవుతి వేయడానికి సంకల్పం చేసుకోవడానికి సంబంధం ఉండదు. నువ్వు భోజనం చేసే వాళ్ళకి ఆకలి తీరుతా అంటే ఇది అజ్ఞానం, మిథ్యాజ్ఞానం. దీన్ని వదిలిపెట్టాలి. వదిలిపెడితే ముందుకెళ్తారు. ఓం శాంతాని పూర్వరూపాన్ని శాంతం నమస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తునః స్వాహా. ఓం స్వాహ ఇదం మంత్రోక్తాయ ఇదం నమః. ఏం చెప్పాలి తాతయ్య ఇప్పుడు? ఇప్పుడు గణపతి మంత్రం చెప్పాలి. ఓం నిశూసిదా గణపతే గణేషు త్వా మాహుర్వి ప్రథమం కలీనాం నరుతే త్వత్రిక్రియతే కించనారే మహామర్కం మకవచ్చిత్రమచ్చ స్వాహా. ఓం స్వాహ ఇదం ఇంద్రాయే ఇదం నమః. ఇక్కడ ఎందుకంటే జీవన్ ఒక్క నిమిషం, జీవన్ బాబు అక్కడ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా నువ్వు చెప్పే సమయంలో 1 నిమిషం 2 నిమిషాల సమయంలో దగ్గర పెట్టుకొని చెప్పు. సరే తాతయ్య. లక్ష్మీ సూక్తం మంత్రం. ఓం క్షుత్పిపాసా మలాజ్యేష్ఠ అలక్ష్మీనాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వం నిర్నుదమే గృహాత్ స్వాహా. ఓం స్వాహా ఇదం లక్ష్మియే ఇదం నమః. తాతయ్య వైదిక లక్ష్మి సూక్తం చెప్పండి. ఓం శ్రీచరే లక్ష్మీ చ పత్యం హోరాత్రే పార్శ్వే నక్షత్రానురూపమశ్వినౌ వ్యాప్తం మయూషానం సర్వలోకం మయూషానం స్వాహా. ఓం స్వాహా ఇదం లక్ష్మియే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఇప్పుడు ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసనా మంత్రములలో 15, 9, 24 8వది స్వస్తి వాచనంలో 24, శాంతి ప్రకరణంలో 24. ఓం అగ్నేనయ సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేనో భూయిష్టాం తే నమవుక్తిం విదేమ స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతో దబ్దాసో అపరీతాస ఉద్విదః దేవానో యతా సదమిద్రుతే
ఆసన్నప్రాయువో రక్షితారో దివే దివే స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం యస్మిన్ రుచః సామ యజూంషి యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభావివారాః యస్మిన్ చిత్తం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం న మమ.